హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ బాగుండాలనుకుంటున్నాను. సో, ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి 2 డేస్ వ్లాగ్ అండి. సాటర్డే వ్లాగ్ అండ్ సండే వ్లాగ్ 2 కంబైన్ చేసి వ్లాగ్ అనేది షేర్ చేయబోతున్నాను. అండ్ ఇంకా మార్నింగ్ అయితే సాటర్డే మార్నింగ్ చక్కగా అయితే పూజ చేసేసుకున్నాననమాట. అండ్ ఇంకా ఫ్లవర్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ ఉంది కదా! అటు గార్డెన్ లాగా మనం అరేంజ్ చేసుకున్నాము. ఆ గార్డెన్ దగ్గర ఏంటంటే ఫ్లవర్స్ చాలా బాగా పూస్తాయండి. ఏంటంటే డైలీ 2 ఆర్ 3 అయితే మనకి ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి. ఆ ఫ్లవర్స్‌ని అయితే మేము పూజగా యూజ్ చేస్తాము. అండ్ నార్మల్ టైమ్స్‌లో ఏంటంటే బయట కూడా తీసుకుంటూ ఉంటామనమాట. అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అండి చూసారు కదా! ఇంకా 2 అయితే పూసాయన్నమాట. ఇంకా ఈ రెండిటితో మంచిగా సాటర్డే పూజ అనేది ఇంకా కంప్లీట్ చేసేసుకున్నాను. దాంతో పాటు మీరు చూసినట్టయితే నార్మల్ ఫ్లవర్స్ కూడా తెప్పించామండి బయట నుంచి. ఆ ఫ్లవర్స్ అయితే పెట్టాననమాట దేవుడికి. కొంచెం మనసు ప్రశాంతంగా ఉండడం కోసం ఇంకా టెంపుల్‌కైతే వెళ్దామని చెప్పానండి మా హస్బెండ్‌కి. ఇంకా దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి గుడికైతే వెళ్ళామండి. ఏంటంటే ఇక్కడ ప్రశాంతంగా దండం పెట్టేసుకొని వచ్చాము ఇంటికి. ఇంకా ఆ రోజైతే వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంక అక్కడితో స్టాప్ అండి. నెక్స్ట్ డే ఉంటే సండే అనమాట. సండే రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను ఇక్కడ. ఆల్రెడీ చేసేసారు సేమియా ఉప్మా. అండ్ రోహిత కోసం అయితే నేను ఆ రోజు స్పెషల్‌గా సేమియాతో ఆమ్లెట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇదైతే మా పాపకి చాలా ఇష్టము. కొద్దిగా టమ్మీ ఫుల్‌గా ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ 1 ఆర్ 2 వరకు ఏంటంటే లంచ్ అనేది స్కిప్ చేయొచ్చు. అంటే 2 వరకు ఉండొచ్చనమాట. ఇది తినింది అంటే. అందుకని ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ వేస్తున్నాను. అందులో కూడా 2 ఆమ్లెట్స్ అయితే ఆ రోజు యాడ్ చేశానండి. ఇందులోని కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, సాల్ట్ అయితే ఆల్రెడీ ఉంది కదా! సో, అందుకని మనకు కావాలంటే ఉప్పు సరిపోకపోతే సాల్ట్ ఏస్తాను. లేదు అంటే సరిపోయింది ఆ రోజు. సో, అందుకనే వేయలేదు. కొంచెం టేస్ట్‌కి సరిపడా కారం కూడా వేసుకోవచ్చండి. పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే ఇంకా ఏంటంటే పెనం వేసేసుకొని మనము ఈ ఆమ్లెట్ అనేది వేసేసుకోవడమే. కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఆమ్లెట్ వేయాలండి. లేకపోతే ఏంటంటే మనకి సరిగ్గా రాదనమాట. ఈ రెసిపీ అయితే మా పాపకి చాలా ఇష్టము. ఎప్పుడైనా సేమియా ఉప్మా అట్లా చేసినప్పుడు ఏంటంటే ఇట్లా చేస్తూ ఉంటాను డిఫరెంట్‌గా. ఇంకా పెనమైతే బాగా హీట్ అయిందండి. ఇంకా ఇదైతే వేసేసాను. అండ్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎప్పుడైనా మీరు చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. సేమియా ఉప్మా చేసినప్పుడే ఈ ఆమ్లెట్ అనేది చేయగలుగుతాం కదా! దానికోసం స్పెషల్‌గా ఏం కాదండి. మిగిలిన ఉప్మాతో నేను ఇలాగా ఆమ్లెట్ అయితే వేశాననమాట. అండ్ ఇదైతే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్‌గా. ఇది ట్రెండింగ్‌లో కూడా ఉంది గదా! ఉప్మా ఆమ్లెట్ అనేది. నేనిప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా! సో, అందుకని ఇక్కడ వ్లాగ్స్ అయితే వస్తాయండి. తర్వాత ఆఫ్టర్ కొన్ని మంత్స్ తర్వాత ఇంకా మళ్ళీ హైదరాబాద్ వెళ్తాము. అక్కడ వ్లాగ్స్ కూడా వస్తాయి. మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి తప్పకుండా. అండ్ నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేది తప్పకుండా షేర్ చేస్తానండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే లేదు. ఇంకేంటంటే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. అండ్ ఇంకేంటంటే సింపుల్‌గా నేను బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడ ఫినిష్ చేసేస్తున్నాను. అండ్ ఇదేంటంటే ఒక్కటి వేస్తే సరిపోతుందనమాట. ఇంకా చూసారు కదా! ఒకవైపు కాలిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇంకా అటువైపు కూడా కాల్చుకుంటే మంచిగా మనకి బాగా కుక్ అవుతుందనమాట. కుక్ అవ్వకపోతే ఏంటంటే పచ్చి పచ్చిగా ఉందంటే తినదనమాట రోహిత. పొట్ట నొప్పి కూడా వస్తుంది కదా వాళ్ళకి. నేను ప్రీవియస్ వ్లాగ్‌లో నేనేంటంటే చిన్న పిల్లలకి పొట్ట నొప్పి ఎక్కువగా వస్తున్నప్పుడు ఒక లిక్విడ్ అయితే చేశానండి. అంటే లిక్విడ్ కాదు అదేంటంటే వాటర్ వార్మ్ వాటర్‌లో కొద్దిగా ఏంటంటే హనీ లేదు అంటే కొద్దిగా లెమన్ యాడ్ చేసుకొని ఇస్తే ఏంటంటే మనకి లోపల ఏంటంటే పొట్ట నొప్పి వస్తూ ఉంటది కదా చిన్న పిల్లలకి. అట్లాగా వాటర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే ట్రై చేశానండి. పాపకైతే బాగా వర్కౌట్ అయింది. సో, అందుకే చెప్తున్నాను. ఎక్కువ పాప ఏంటి అంటే లాలీపాప్‌లు ఎక్కువ తింటదనమాట. లాలీపాప్‌లు లైక్ చేస్తా ఉంటది మా పాప. ఇంకా ఒక 2 డేస్ కంటిన్యూషన్‌గా తినింది అంటే ఇంకా పొట్ట నొప్పి అనేది తనకొచ్చేస్తది.
ఇంకా అదన్నమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూను సింపుల్‌గా సండే కదండీ! మటన్ చేశాను. అండ్ మదరే చేశారు. ఇంక నేను వీడియో అయితే షూట్ చేసుకుంటాననమాట. మాక్సిమం మా మదరే చేసుకుంటారన్నీ. నేను వీడియో షూట్ చేయడము, లేదు అంటే పాప కోసం చిన్న చిన్నవి ఏమైనా చేయడం అలా చేస్తూ ఉంటాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మనలా తినదు కదా పాప. సో, తనకి కొంచెం స్పెషల్‌గా ఇవ్వాలనుకుంటాను. నాకైతే తనకి డిఫరెంట్‌గా పెట్టాలనే చూస్తానండి. ఎప్పుడు అయినా సరే ఏం పెట్టకుండా అయితే నేను అస్సలు వదలను రోహితని. తనెప్పుడు మంచిగా తింటే నేను చూద్దామా అన్నట్టుగా ఉంటాననమాట. ఏం పెట్టకుండా అయితే నేను అస్సలు ఊరుకోను. తినకపోతే అస్సలు ఊరుకోను. అది రోహిత కోసం అయితే నేనెప్పుడూ పెడుతూనే ఉంటాను. పెట్టాలి అంటే తనకి డిఫరెంట్‌గా ఉండాలి. మన రెసిపీస్ అయితే అది లైక్ చేయదనమాట. ఇంక మటను మార్నింగ్ చేశాను. కర్రీ అయితే చేశారు మటన్ కర్రీ. అండ్ ఇంకా ఏంటంటే ఈవినింగ్ కొద్దిగా కారప్పొడిలాగా చేద్దామనుకుంటున్నాను. ఇదేంటంటే బేబీస్‌కి, చిన్నపిల్లలకి కొద్దిగా బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో కూడా బాగా వైరల్ అవుతుంది కదా! ఈ కారప్పొడి. అవిసె గింజల కారప్పొడి అంటాము. దానికోసం అయితే ఆల్ ఇంగ్రీడియెంట్స్ అయితే నేను రెడీ చేసుకున్నాను ఇక్కడ. ఇంక రెడీ చేసుకొని ఏంటంటే ఒక్కొక్కటి వేయించేసుకోవాలనమాట. ఏంటంటే అవిసె గింజలు, కొద్దిగా ఇందులో ఏంటంటే మినపప్పు, మినపగుళ్ళుంటాయి కదా! మనకి కొద్దిగా అట్టు దోసకి వేసుకుంటాం గదా! ఆ మినపగుళ్ళు ఒక గుప్పుడు. అండ్ మనకి డ్రై ఫ్రూట్స్ ఏంటంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బాదం పప్పు, అండ్ మనం యూజ్ చేసుకునే కందిపప్పు ఉంటది కదా! అది కొద్దిగా, అండ్ పచ్చెనపప్పు కొద్దిగా, అండ్ కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేశానండి ఇక్కడ. ధనియాలు యాడ్ చేశాను. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అనమాట. అండ్ ఆ రోజు ఏంటి అంటే జీలకర్ర నాకు దగ్గర కొద్దిగా ఉంది. అదైతే యాడ్ చేశాను. ఇంకా వామ్ ఉంటే వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ మనం బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా మనకేంటంటే ఎండుమిర్చి అంటారు కదా! ఎండుమిర్చి కారం ఎక్కువగా ఉంటే ఒక 3-4, అండ్ కారం లేకపోతే ఒక 4 తీసుకోండి సరిపోతుంది. పిల్లలు కారంగా ఉంటే తినరు కదా! సో, అందుకని ఏంటంటే కొద్దిగా కారం లేకుండానే తగ్గించుకొని కారప్పొడి చేసుకోండి. ఏంటంటే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకోండి. పుల్లగా ఉంటే కొద్దిగా లైక్ చేస్తారు కదా! సో, అందుకని ఇలాగ యాడ్ చేశాను నేను. అండ్ ఇదేంటంటే రోహితకి కొద్దిగా ఈ పౌడర్ యాడ్ చేసి రైస్‌లో నెయ్యేసి పెట్టామనుకోండి తింటదనమాట. ఇష్టంగా తింటది. కారప్పొడి రైస్‌లాగా కొద్దిగా వేస్తాను. చిటికెడు అంటే ఒక హాఫ్ స్పూన్ ఏస్తానండి. ఇందులో మునగాకు కూడా కొంతమంది యాడ్ చేస్తూ ఉంటారు. సో, అది కూడా చాలా ఇష్టం కారప్పొడి రోహితకి. చాలా ఇష్టంగా తింటదనమాట. కొద్దిగా తిన్నా టమ్మీ ఫుల్‌గా తింటదనమాట. సాటిస్ఫాక్షన్ ఉంటది నాకు రోహితకి. అండ్ ఏంటంటే కొద్దిగా పెరుగన్నం కూడా యాడ్ చేస్తాను అందులో. ఇప్పుడొచ్చేసి ఇవి మొత్తం డ్రై రోస్ట్ అయితే చేసేసానండి. చూసారు కదా! మనకి కొద్దిగా పేలుతున్నట్టుగా అనిపించింది. అలా పేలితే సరిపోతుందండి. ఇలా ఒక్కసారి అన్నీ రోస్ట్ అయిన తర్వాత ఏంటంటే మనకి నార్మల్ టెంపరేచర్‌లోకి రావాలండి. ఫ్యాన్ గాలిలో పెట్టేస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్. ఏంటంటే మిక్సీ జార్స్ కూడా మనకి వేడిగా వేయకూడదు. ఆఫ్టర్ కూలింగ్ నార్మల్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లోకైతే నేను అన్నీ తీసేస్తున్నాననమాట. ఇదేంటంటే మనకి ఫైన్ పౌడర్‌లా చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి రైస్‌లోకి బావుంటుంది, దోసలోకి బావుంటుంది, ఇడ్లీలోకి బావుంటుంది. అన్ని కర్రీస్‌లోకి చాలా బావుంటుందనమాట. కర్రీస్‌లో కూడా కొంతమంది ఈ కారప్పొడి యాడ్ చేస్తూ ఉంటారు. కారానికి బదులుగా ఇదేస్తారనమాట. ఇంకదండి. ఇంకా మిక్సీ జార్‌లో నేనైతే ఇంకా వేసేసి కూల్ చేసిన తర్వాతే వేశాను. ఇది మళ్ళీ నేను కూల్ చేయలేదనుకుంటారు. చల్లగా అయిపోయేలాగా నార్మల్ టెంపరేచర్‌కొచ్చాక మిక్సీ జార్‌లోకి తీశాను. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. ఇందులో వాటర్ గానీ ఏమి పోయకూడదు. మనకి ఫైన్ పౌడర్‌లా యాడ్ చేసుకున్నాను. ఇందులో ఏంటంటే మీరు చూసినట్టయితే నేను ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశాను. అదెందుకు అంటే మంచి టేస్ట్ అయితే రావడానికండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.